ప్రపంచ దేశాలన్నీ కూడా మన భగవద్గీతని గౌరవించి చాలా దేశాలు ఆచరణలో కూడా పెడుతున్నారండి. కొన్ని దేశాల్లో ఏంటంటే స్కూల్లో పిల్లలకి భగవద్గీతని ఒక సబ్జెక్ట్ గా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఉన్నతమైన జీవన విధానాల గురించి చెప్పేది మన భగవద్గీత. అంత విశిష్టత ఉన్న భగవద్గీతని భారతదేశంలో ఉంటూనే దాని గురించి విమర్శించటం, రామాయణం గురించి విమర్శించటం లాంటి వ్యక్తులు మన దేశంలో ఉండటం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా దేశంలో చూసుకుంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో అంధకార ఆంధ్రప్రదేశ్ గా ఉంది. వచ్చిన వ్యాపారస్తులందరూ, పెట్టుబడిదారులు భయపడి పారిపోయిన దుస్థితి చూసాము. అలాంటి పరిస్థితిలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కుల, మత, ప్రాంత రాజకీయాలతో అడ్డం పెట్టుకుని ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చిన్న భిన్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 నుంచి కొమ్ములు విరిచి 11 సీట్లకి కూర్చోబెట్టారు. అంటే అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి ఇవాళ దేశంలోనే ఎక్కువ వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25% పెట్టుబడిని ఆకర్షించింది. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాలంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీస్ ఇచ్చాము. అలానే వాళ్ళని పోస్టింగ్స్ లో కూడా మనం అమలు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతుంటే మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఇలాంటి వ్యక్తుల్ని, అంటే భగవద్గీతని, రామాయణాన్ని, శాంతి భద్రతల్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే వ్యక్తుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాము. అలాంటి వ్యక్తులకి ఒక పార్టీ కొమ్ము కాస్తుందంటే ఎక్కడుందండి మన దుస్థితి? ఎక్కడున్నాం మనం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అంతేలేండి. అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా ఉండటం. 31 కేసుల్లో 7 నిందితుడు, 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన సొమ్ము, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అని వచ్చి మనందరిని ఎత్తున చేయబెట్టింది మనం చూసాము. ఇప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029 వై నాట్ 175 అన్నారు, ప్రజలు 11 కూర్చోబెట్టేశారు. అంటే చూడండి, వాళ్ళ విధానం ఎక్కడైనా కూడా అభివృద్ధి చేద్దాము రాష్ట్రానికి అని చెప్పి ఏ ఒక్క శాఖ, రైతాంగం కావచ్చు, మహిళల భద్రత పరంగా కావచ్చు, యువతికి ఉద్యోగ కల్పన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, విద్యార్థులకి నాణ్యమైన విద్యా ప్రమాణాలు కావచ్చు, పెట్టుబడిదారుని ఆకర్షించడంలో ఎక్కడా లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పులివెందులకే బస్ స్టాండ్ కూడా కట్టుకోలేని దుస్థితి కూడా మనం చూసాము. అంటే వినీల్ గారు ఇక్కడ ఏదైతే చెప్పండి ఒక్క విషయం, చెప్పండి. ఇలాంటి వ్యక్తి మళ్ళీ 2029 జగన్ అన్న వన్స్ మోర్ అంటున్నారే. మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎందుకు మనకి ఇంత పులివెందులు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టేశారు అని చెప్పి విశ్లేషణ, ఆత్మ విమర్శన చేసుకోవాల్సింది పోయి మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతాం, పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతాం, పెట్టుబడిదారుల మీద కేసులు వేస్తాము. ఏంటండి వీళ్ళ విధానం? అంటే ప్రజలు గమనించట్లేదంటారా? 2019 ఎలక్షన్స్ కి ముందు TV9 ఇంటర్వ్యూలోనేమో అమరావతికి నేను కట్టుబడి ఉన్నా, ఫిబ్రవరి నెలలో నా గృహప్రవేశం అని చెప్తావా? మొన్న రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లోనేమో అమరావతి వర్సెస్ మావిగన్ అంటావా? నీ దుస్థితి, నీ క్యాడర్ దుస్థితి చూస్తే ప్రజలైతే చాలా క్లియర్ గా ఉన్నారనుకోండి. పాపం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కటోగా పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంది. మరి ఇలాంటి పార్టీ వాళ్ళు కృష్ణ రావణ్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయక, సపోర్ట్ చేయక ఏం చేస్తారండి? ఇవాళ కృష్ణ రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? కేవలం రాజకీయ విమర్శలు చేసినందుకు కాదు. తను స్టేజ్ మీద కానివ్వండి, అలానే తన ఛానల్లో కానివ్వండి, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ప్రేరేపిత జరిగినటువంటి వ్యాఖ్యలు చేయటం,
తప్పుడు ప్రచారాలు చేయడం, మతపరంగా కులపరంగా దూషించడం, మరి ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని మీరు ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. మీరు పాలసీ మేకింగ్స్ మీద ప్రశ్నించండి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రశ్నించండి. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టేలాగా, ప్రేరేపించేలాగా, శాంతి భద్రతలకు విజ్ఞాపం కలిగేలాగా మాట్లాడతారా? రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి వ్యక్తుల్ని మీకు మైక్ ఇస్తే ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రజల్ని ఏమని అంటే మీరు ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఆ రోజున వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన మీద రాజ్యద్రోహం అని చెప్పి కేసు పెట్టేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయించి మొహానికి ముసుగులేసి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం మనందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, చట్టాన్ని గౌరవిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు కులం, ప్రాంతం, మతం అనేది డిఫరెన్స్ లేదండి. చట్టానికి అందరూ సమానులే. కులాలేంటి, మతాలేంటండి? తప్పు చేశాక తప్పు తప్పే, అది ఎవరైనా సరే. ఇవాళ ఎందుకు వైసీపీ వాళ్ళు శ్రావణ్ణి భుజానేసుకుంటున్నారు? ఉపా కేస్ సెక్షన్స్ పెట్టారు. అవును, ఆయన ఛానల్ ద్వారా విజువల్ విట్నెస్ ఉంది మనకి. ఆయన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నిందిస్తూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. అవి వాస్తవాలా అవాస్తవాలా అని తేల్చాల్సింది న్యాయస్థానం. న్యాయస్థానం చూసుకుంటుంది. అలాంటిది మీరు చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ మీరు హేరాం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు స్వాతంత్రం లేదా అని మాట్లాడటం ఏంటండి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి మీరే చెప్పాలి. దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది. ప్రతిపక్ష నాయకుల్ని గొంతు నొక్కటం, సామాన్య మహిళల్ని అరెస్ట్ చేయటం, శుక్రవారాలు వస్తే అరెస్టులు, అమరావతి రైతుల్ని, మీడియా మిత్రుల మీద అంటే ప్రజా గొంతుగా వినిపించాల్సిన మీడియాని కూడా మీరు బ్యాన్ చేయటం, అక్రమ జీవోలు తీసుకురావటం, అరెస్టులు చేయటం, విచారణ అన్న పేరుతో కోర్టు ఇచ్చిన ఆర్డర్లు కూడా ఉల్లంఘించి గంటల వ్యవధి కొద్దీ మీరు విచారించడం, ఇవన్నీ జరిపింది మీరు కదా? లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మా ఎజెండా ఒకటే. చట్టాన్ని దుర్వినియోగపరిచిన, రాజ్యాంగాన్ని అగౌరవంగా మాట్లాడిన సోషల్ పాలసీ మేకింగ్స్ మీద మీరు చర్చకి రండి, మేము వస్తాము గౌరవప్రదంగా. మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద. ప్రకాష్ రాజ్ గారు లాంటి కొంతమంది వ్యక్తులు, వినిల్ గారు ఒక మాట, ప్రకాష్ రాజ్ గారు లాంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇది చాలా అన్యాయం, ఒక 30 కేసులు ఒకటే కేసులు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు, సీనియర్లు అయితే వైసీపీ యొక్క దీర్ఘకాలిక వ్యూహం అంటారు. ఏం చూస్తారు మీరు, ఏం చెప్తారు? సార్, నిజంగా చదువుకున్న మేధావులు అని చెప్పుకుని నిజంగా మీ చదువు, మీ మేధావితనం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలాగా చేయండి. జర్నలిస్ట్ అంటే ఏంటండి? జర్నలిజం అంటే ప్రజల గొంతుని వినిపించేది. కళానికి, ఆయుధానికి ఉన్నంత బలం ఉంది. అలాంటిది కొంతమంది జర్నలిస్టులు, ఎనలిస్టులు అనే ముసుగులో వచ్చి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ సోషల్ మీడియాలో మహిళల్ని అసభ్యంగా మాట్లాడే వాళ్ళని, కులాల్ని, మతాల్ని, అంటే హంతకులకిను సంఘ విద్రోహ శక్తులకి కులాలు ఏంటండి? ఈ ప్రకాష్ రాజ్ గారు దళితుల గురించి ఆ రోజున దళితుల మీద జరిగిన దమనకాండ వైసీపీ గవర్నమెంట్ లో అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దమనకాండ జరుగుతుంది అని ఒక నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా దీని గురించి చర్చ జరిగింది. అది మనందరికీ తెలుసు. ఆ రోజు ఏమైపోయారు ప్రకాష్ రాజ్ గారు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఒకటి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చాక
రాజకీయాల విధి విధానాలు ఎలా మారిపోయినాయి అంటే ప్రజల్ని ప్రాంతాల వారీగా రెచ్చగొట్టడం, కులాల వారీగా విడగొట్టడం, మతాల వారీగా విద్వేషాన్ని రెచ్చగొట్టడం. రైట్ మరి ఇలా రైట్ అలాగే వైసీపీ పార్టీ ఏంటో తెలుసండి, వాల్యూస్ ఉండకూడదు, మోరల్స్ ఉండకూడదు, రైట్ 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 ఎథిక్స్